యాక్షన్ ఏది? మీ ఛానల్ ఎందుకు కాముకున్నాయి? ఎగబడతలేదు ఎందుకు? ఆగండి. సిబిఐ ఇప్పుడు 2 నెలలు ఏం బీకినట్టునా? బిగ్ టీవీ కదా ఇది. 2 నెలలు ఏం బీకిరు కాంగ్రెస్ వాడు? ఆగండి. సిబిఐ చేసే పని సిబిఐ, నువ్వు నేను ప్రశ్నించడానికి సిబిఐ ప్రశ్నించడం మనం లేమిడ. నీ ప్రభుత్వం ఏం బీకింది అంటున్నా. ఒకటి ఈ కార్ల కేటీఆర్ ఏమేడు? ఎందుకు బేకారైంది ఈ కార్? కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిర్రా? బిగ్ టీవీలో హైలైట్ చేయండి. ఇది కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? స్పీకర్ ఫార్మాట్ ఇయ్యలేదా? ఏంది దోస్తానో ఏంది ములాఖాత్ ఏంది? అదేంది టానిక్లో జిఎస్టీ స్కామ్ ఉన్నది అన్నాడు. హరీష్ రావు పాల వ్యాపారం చేసిండు అన్నాడు అపోజిషన్లో ఉన్నప్పుడు. ఏమాయ్ వాటా వచ్చిందా? ఇది ఒకటి. ఇంకోటి, సూర్యుడు ఇక్కడ సూర్యుడు ఒడిచేది అక్కడ ఒడిచినా సరే నేను 4,000 ఇస్తా పెన్షన్ అన్నాడు. అసలు సంపన్న రాష్ట్రం, మా పైసలు ఎటు సంపాదించాలో తెలుసు, సంపాదించి పేదలకు వంచుతాం అన్నాడు. బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు ఎట్టెట్టియాలను. ఏమైంది? ఇప్పుడేమో పైసలు ఉడతలేవు, బ్యాంకులు అప్పులు ఇత్తలేవు, బ్యాంకుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అనుకుంటారు మమ్మల్ని. మేము బిచ్చగాలము, మాకు బిచ్చం ఇస్తలేరు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అని ఎలక్షన్లు అయినాక. ఇవన్నీ దొంగతనాలు, దిక్కుమాలిన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నాడు రేవంత్. జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒంగబెట్టి తెచ్చుకున్నావా రాష్ట్రానికి రిజర్వేషన్? సుప్రీంకోర్టుకి విరుద్ధంగా ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడినారు. జడ్జిమెంట్ విరుద్ధ అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి. నువ్వు లీగల్ గా నీకు అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ లేదు, చాతగాని పాలన దద్దమ్మ పాలన చేస్తున్నావు. నువ్వు మహిళల్ని మోసం చేస్తీవి, నువ్వు రైతుల్ని మోసం చేస్తీవి, నువ్వు ఎన్ఆర్ఐల్ని నట్టేట ముంచుతీవి, నువ్వు యువతనంతా నాశనం చేస్తీవి, నువ్వు మొత్తం కల్వకుట్ల కుటుంబంతో ములాఖాతై ప్యాకేజీలు తీసుకొని యాక్షన్లు తీసుకోవు. ఏమో మీరు చూపెట్టరు. 3 నెలలు సిబిఐ కవితను లేట్ అరెస్ట్ చేసినందుకు బీజేపీ మీద ఏం ఎగిరిండ్రా?